ఈ దసరా పండగకి మరి మహానవమి రోజు దసరా ఉత్సవం అనేది కూడా మనకు అక్టోబర్ 2వ తారీఖున దసరా పండగ జరుపుకుంటున్నాం కదా. ఆ రోజు ఏమైనా కొత్త వెహికల్స్ మీరు తీసుకుంటున్నారా? అమ్మవారి కృపకు మీరు పాత్రులు అవ్వాలంటే మీరు వాడుతున్నటువంటి వెహికల్ నంబర్ యూనివర్సల్ నంబర్ అయ్యే విధంగా చూసుకోండి. దయచేసి చెప్తున్నాను, యూనివర్సల్ నంబర్ గనక మీకు గనక మీ బండికి మీ వెహికల్ గనక ఉంటే మీకు తప్పకుండా అదృష్ట యోగం పడుతుందండి. దయచేసి మనం లక్షలు మంచి మంచి బండ్లు, మంచి 2 వీలర్ 4 వీలర్ ఇట్లా కొంటుంటాం, కానీ అంతా బాగానే ఉంటుందండి. కానీ ఇక్కడే పోగొడతారు. ఇది నంబరు, అది మనకు అదృష్ట సంఖ్య. కేవలం అందరూ కోరుకునేది ఇవన్నీ కొడితే మాకు 9వ నంబర్ అదృష్ట సంఖ్య, 6వ నంబర్ అదృష్ట సంఖ్య, 1వ నంబర్ అదృష్ట సంఖ్య, ఇదివరకు కొన్నా కూడా బండి కూడా ఇదే నంబర్లో ఉంది, ఇదే తీసుకుంటాము అని ఇవన్నీ చెప్తారు. కానీ అదృష్ట సంఖ్యలో ఆ లక్కీ నంబర్లలో కాదండి, యూనివర్సల్ నంబర్లో ఉంటుంది. ఆ యూనివర్సల్ నంబర్ అనేది మీ వెహికల్ కనుక ఉంచుకోగలిగితే మీరు సర్వం మొత్తం ప్రపంచాన్ని జయించే శక్తి మీకు ఉంటుంది. అంటే ఒక బండి ద్వారా మనకు మంచి జరుగుతుందండి. మనం సెక్యూర్గా ఇంటికి మంచి చక్కగా తీసుకొచ్చి ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి నష్టాలు జరగకుండా మనల్ని సేఫ్ సైడ్గా ఉంచేది మన వెహికల్. ఆ వెహికల్కి యూనివర్సల్ నంబర్ లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడతారండి. మీరు ఆర్టీఏ అధికారుల దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక 1500 1000 రూపాయలు ఇస్తే కొన్ని నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్లు నాకు పంపించండి. తప్పకుండా దానిలో నేను యూనివర్సల్ నంబర్ అనేది సెలెక్ట్ చేస్తాను. విత్ ఇన్ ఒక 10-15 నిమిషాలలోనే మీకు అందజేయడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.